నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బడుగుల పెన్నిది విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు వంగవీటి రంగా సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రూరల్ మండలం కటివరం గ్రామంలో రావిచెట్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా కాంస్య విగ్రహాన్ని ఆదివారం రంగా తనయుడు వంగవీటి రాధ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆలపాటి మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కటివరం గ్రామంలో రంగా విగ్రహం ఏర్పాటు చేయడం ముదావహమని నిర్వాహకులను అభినందించారు. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకి విగ్రహం ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో జాతీయ నాయకుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వారితో నేను ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో 38 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఉన్న దాదాపు సగం మంది ఆయన చనిపోయేటప్పటికి పుట్టి కూడా ఉండరు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన జీవించి ఉన్నప్పుడు నడిచిన బాట, అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడిగా ఈనాటికి కూడా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. అంటే అది జీవితం అని చెప్పి మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఆయన జీవించినంతకాలం కూడా పోరాడితే పోయేది బానిస సంఖ్యలే అని చెప్పి ఆ రకమైనటువంటి జీవితాన్ని చూపించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి జీవితం వంగవీటి మోహన్ గారు. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకున్నది కూడా ఒకటే, ఒక అంబేద్కర్కో, ఒక ఎన్టీ రామారావు గారికో, ఒక మోహన్ రంగా గారికో కులాన్ని ఆపాదించదు. వాళ్ళు సామాజిక న్యాయం కోసం పుట్టినటువంటి నాయకత్వాన్ని అది ఏలెత్తి చూపించండి అని చెప్పి చెప్పాలనేది నాకు చేయం. నాకు అందరికంటే మీకు ఎంతమందికి ఇష్టమో తెలియదు, కానీ నాకు ఇతనంటే చాలా ఇష్టం. ఇంకా చరిత్ర ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మేము 1977-78లో చదువుకునేటప్పుడు విజయవాడలో ఒకే ఒక ఆర్గనైజేషన్ కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా యుఐ అనే విద్యా సంస్థ ఉండేది. అందులో పుట్టిన తర్వాత వచ్చినాయని కూడా నాయకత్వ లక్షణాలు ఆ రోజున రాధా గారి ద్వారా ఆనాడు శ్రీరామచంద్రుడు వెనుకమాల లక్ష్మణుడు ఏ రకంగా నడిచాడో ఆ రకంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి అన్న ఏ మార్గాన్ని చూపాడో అదే మార్గాన్ని పయనించాలని చెప్పి జీవితాన్ని సమాజానికి అంకితం చేసుకున్నటువంటి అంశం. వంగవీటి రాధ మాట్లాడుతూ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు తన తండ్రి కావడం తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, నాసా సైంటిస్ట్ చందు సాంబశివరావు, సర్పంచ్ బండిగళ్ల ప్రసాద్, బి శ్రీనివాసరావు, భావనారాము, బోడపాటి శ్రీనివాసరావు, బండా రవికాంత్, కొండేటి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, తోట పానకాలరావు, పసుపులేటి కిరణ్, ఆవుల పెద్ద నరసింహారావు, రాధా రంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. కుల నాయకుడు అని చెప్పితే కొంతకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు, కానీ కులాన్ని ఇచ్చే బలాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తే ప్రజలు ఎల్లప్పటికీ గుండెల్లో పెట్టి చూసుకుంటారు. కాబట్టి నాయకుడు కీర్తి చేసిన వంగవీటి మోహన్ రంగా గారు. రంగా గారు ఆదర్శంగా తీసుకుంది డాక్టర్ బిఆర్ సాహెబ్ బాబా అంబేద్కర్ గారిని తీసుకున్నారు. అలాంటి ఒక నాయకుడు స్ఫూర్తిగా తీసుకుని ప్రజల కోసం ఉంచున్నారు, ప్రజల కోసం పోరాడారు. కాబట్టి 3.5 దశాబ్దాలైనా సరే కేవలం 3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యుల కింద ఉన్న 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రతి ఒక్కరు పేద బడుగు బలహీన వర్గాల ఆశాదూది ఎవరని చెప్పంటే ఈనాటి కూడా కీర్తి చేసిన వంగవీటి రంగా గారని చెప్పిన సగర్వంగా
ఆయన బాగా సుపరిచితుడు. అడగంగానే నా వంతు 1,00,000 రూపాయలు నేను విగ్రహానికి ఇస్తాను, ఎంతైతే అంత చేయించరా అని చెప్పని ఆ రోజు ముందుకొచ్చి సార్ మరి ఆయన ఈ సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. అన్న ఇలా విగ్రహం పెట్టాలనుకుంటున్నామన్నా, మరి కొంత అమౌంట్ అయ్యిద్ది అన్నా అని అంటే, ఎంత కావాలరా అని అడిగారు. అడిగితే నేను 1,00,000 రూపాయలు అవుతాయి అన్నా, లేదంటే 1,50,000 అవుతాయి అనుకున్నాము, ఇంత ఇద్దో కూడా తెలియదు అని అనుకున్న సమయంలో గోడపాటి శ్రీనివాసరావు గారు, అరే నా వంతు 50,000 రూపాయలు నేను రంగా గారికి విగ్రహాన్ని ఇస్తానని చెప్పి ఆ అన్నగారు కూడా మరి నాకు సహాయ సహకారాలు అందించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధాశక్తిని, జ్ఞానాన్ని, న్యాయకత్వ పటిమను ఈనాటి యువత అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి కంచెల ఏడుకొండలు పిలుపునిచ్చారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచెర్ల ఏడుకొండలు మాట్లాడుతూ ఈరోజు భారత జాతికి పండుగ దినమని తెలిపారు. రాష్ట్ర ఐటీటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒక ఉప్పెన, ఉద్యమం, అనంత జ్ఞానం అని, ఆయన భారతావని తరగని ఆస్తి, ఘని అని, ఆయన రచించిన రాజ్యాంగం ఒక్క భారతదేశానికే కాక మరెన్నో దేశాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు అత్తోట శరత్ మాట్లాడుతూ నిమ్మన జాతుల ఆశాజ్యోతి అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడవాలని తెలిపారు. నవభారత రాజ్యాంగాన్ని వివిధ కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఉన్నటువంటి, అలానే స్వతంత్రం వచ్చే రోజు కూడా సామంత రాజుల్లో కొంత పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ భారతదేశం మొత్తాన్ని కూడా ఏకతాటి మీద నడిపేదానికోసం ఒక చట్టం, ఒక శాసనం అవసరం ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని, శాసనాన్ని రూపొందించుకునే దానికోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత మేధావే ఈ భారతదేశానికి ఒక దశని చూపించినటువంటి వ్యక్తి. ఈ దేశం ముందుకు నడిచేదానికోసం, ఈ దేశంలో పరిపాలన విధానం కొనసాగించేదానికోసం, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాల, కులాల, వర్ణాలన్నీ కూడా ఒకే తాటిపైన నడిచేదానికోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కార్యక్రమంలో నలుకుర్తి రమేష్, పెనపాటి రవీంద్ర, బండికల్ల ప్రసాద్, కుద్దూస్, జొన్నాదుల మహేష్, డేవిడ్, గిరి, రాజేంద్ర ప్రసాద్, బివి చౌదరి, శివకేశవులు, జక్రయ్య, రాము నాయక్, నాగభూషణం, దీపక్, పెనపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాలు తహతహలాడేటువంటి పరిస్థితి. అటువంటి మన భారతదేశంలో ఆ విధమైనటువంటి వ్యక్తి జన్మించడం భారతదేశం యొక్క అదృష్టం. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ అనేటువంటి ఆయన భారతదేశానికి ఒక తరగని గని, తరగని నిధి, ఒక తరగని ఆస్తి. ఈ ఆస్తి తరతరాలు ఎంత పంచుకున్నా కానీ ఇది ఇక తరగదు. ఎంత పంచుకున్నా కానీ ఆ ఆస్తి విలువ పెరుగుతుంది తప్ప తరిగేటువంటిది కాదు. అటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పఠితత్వాన్ని భారత ప్రభుత్వం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈనాడు అనుసరించి నడవడానికి ఏకైక కారణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లియ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, చందు అయ్యప్ప, స్టీవెన్ బాబు, రాయప్ప కోటేశ్వరరావు, సుబ్బారావు, పూలేరాం, శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. భారతదేశం తొలి న్యాయశాఖ మంత్రి, మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ముసాయ రచించిన కమిటీకి అధ్యక్షత వహించినటువంటి తర్వాత దళిత బహుజన నాయకుడు శ్రీ బాబాసాహెబ్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మన దేశానికి ఆయన అట్టడుగు, మన దేశంలో అట్టడుగు పేదరిక కుటుంబంలో జన్మించినా కానీ చాలా కష్టపడి
బారెట్లా చేసి అనేక దేశాల్లో లా డిగ్రీలు తీసుకుని పిహెచ్డీలు తీసుకుని తర్వాత బహుళ జనులకి ముఖ్యంగా దళిత పీడిత వర్గాలకి నిమ్న వర్గాలని ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి నిరంతరం ఆలోచించి కృషి చేసి అలాగే భారతదేశానికి ఏ రకమైనటువంటి రాజ్యాంగం కావాలని ప్రపంచంలో మేటి రాజ్యాంగాన్ని రాయటంలో తన అగ్రగామిగా ఉన్నటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో దేశానికి తొలి ప్రధానమైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలోనే ఈ యొక్క రాజ్యాంగం రచింపబడింది. ఇప్పుడు కూడా రాజ్యాంగం ప్రపంచంలో గల్లా ఉత్తమమైన రాజ్యాంగాల్లో మనదొకటి. అంబేద్కర్ రాసిన చట్టాన్ని ఇందిరాగాంధీ అమలు జరిపింది. ఎవరికి ఏం కావాలి ఏందనేది కుల మతాలకు ఎవరికి ఏం కావాలన్నా వారికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం ఇందిరాగాంధీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ సిద్ధాంతాలను కొనసాగించేదానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. ఈ మధ్యలో వచ్చిన పార్టీలు ఏదో ఒక జిమ్మిక్కులు చేసి అనేక రకాలుగా వాటిని మార్చాలనే ఉద్దేశంతో వాటిని ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తలంపులు తలిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ పార్టీలన్నీ తొత్తులాగా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చి ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో కూడా వాళ్ళు గెలుచుకునే పరిస్థితులు వచ్చినాయి. మనకి అన్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తెనాలి పురపాలక సంఘంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తాడిబోయిన రాధిక మరియు సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్లు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్ మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సిబ్బంది పాల్గొన్నారు. మన తెనాలి పట్టణాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి పుష్పమాల వేసి అలానే ఘన నివాళులు అర్పిస్తున్నాం. మా మున్సిపల్ స్టాఫ్ మొత్తం అలానే ఆఫీస్ కానీ మున్సిపల్ సిబ్బంది అందరం కలిసి మన భారత రాజ్యాంగం రాసిన మహోన్నత వ్యక్తి, అందరికీ కుల మతాలు లేకుండా అందరం సమానంగా చూసే వ్యక్తి కాబట్టి అందరికీ జయంతి సందర్భంగా ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలాంటి భేదాలు అనేది లేకుండా కుల మతాలని లేకుండా ఆయన రాసిన రాజ్యాంగంలో కలిసిమెలిసిగా ఆయన చూపించిన దారి బాటలోనే నడవాలని మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెనాలి పురపాలక సంఘంలో ఉద్యోగులు, మా చైర్పర్సన్ గారు అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానిలో ఆ రాజ్యాంగ సృష్టికర్త అందరికీ సామాజిక న్యాయం కానివ్వండి, చట్టపరమైన అంశాల్లో అందరూ న్యాయం చేయాలని, కుల మతాలు విభేదాలు లేకుండా అందరూ భారతదేశంలో అందరూ కూడా ఏకీకృతంగా అందరూ కూడా జీవించాలని ఆకాంక్షతో ఆయన రచించిన భారత రాజ్యాంగం ఇప్పటికీ మనం అంతా కంటిన్యూగా దాన్ని మనం స్మరించుకోవటం చాలా హర్షణీయం. అలాగే ఆయన చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనం కూడా ఆయన ఆశయాలను ప్రతినిత్యం ఆశయాలను గమనించి వాటి ద్వారా మనం ప్రయోజనం పొందుతూ జీవనాన్ని గడపాలని మీ అందరిని ప్రార్థిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని నేటితరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాజేష్, సుగుణకుమారి, రోషయ్య, కోటయ్య, ధనుష్, దుర్గారావు, తిరుపతమ్మ, పూజ, రమణమ్మ, పద్మ, విక్రమ్, దారా శాండీ, సంజయ్, సిద్ధు, ప్రజ్వల్, యశ్వంత్,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యంలో పొందుపరిచినటువంటి అన్ని హక్కులని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలకు అంకితం చేసినటువంటి ఓ మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి సన్నిహితులందరూ కూడా అంబేద్కర్ గారిని ఎంతో కొనియాడారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు ఎందుకంటే ఆ రోజుకి అప్పుడు దాకా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు ప్రజల జీవన విధానాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ భారతదేశపు ప్రజల ఔన్నత్యాన్ని, ప్రజలకు సమానత్వాన్ని, ప్రజలకు ఉన్నటువంటి పేదరికాన్ని దూరం చేయాలంటే ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాలి, సామాజిక సమానత్వం తీసుకురావాలి, అలాగే వర్గపోరు లేకుండా జాతి పోరు లేకుండా రచించాలి. ఎవరి భయాందోళన కూడా ఆ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ భయాందోళనలన్నింటినీ నివృత్తి చేస్తూ ప్రజలందరూ కూడా సమాన హక్కుల్ని కలిగి ఉండాలని చెప్పని భారతదేశ రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వాన్ని అలాగే సామాజిక సమానత్వాన్ని న్యాయపరమైనటువంటి సమానత్వాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.